Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఒకే ఒక వీడియోతో ఓజీని మర్చిపోయేలా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ముగ్గురు హీరోల చుట్టూ తిరుగుతున్న ఒకే కథ రేపే స్టార్ట్ కాబోతున్న అల్లు అర్జున్ 22nd ఫిలిం వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. టాలీవుడ్ లో యజ్ఞం పిల్ల నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన రవికుమార్ చౌదరి గారు హార్ట్ అటాక్ తో ఈ రోజు కాలం చేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. ఆయన ఆఖరిగా తీసింది తిరగబడ్ర స్వామి ఫిలిం. మిత్రమండలి మూవీ ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్ చేయగా ఈ జూన్ 12న టీజర్ రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. అదిక్ రవిచంద్ర అజిత్ కాంబోలో వచ్చిన గుడ్ బై డగ్లీ బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబో రిపీట్ కానుంది. అజిత్ 64 మూవీని కూడా అదిక్ రవిచంద్రనే డైరెక్ట్ చేస్తూ ఉండగా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఫైనల్ అయింది. చూడాలి ఈ కాంబో ఎలా ఉంటుందో. జననాయకన్ పై ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉండగా ఇది భగవంత్ కేసరి రీమేక్ కాదనే డౌట్స్ కూడా గట్టిగా ఉన్నాయి. అయితే ఫైనల్ ఆ డౌట్స్ అన్ని వేడబోతున్నాయి. ఈ జూన్ 22న మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. సూర్య 46 మూవీ వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తూ ఉండగా షూటింగ్ అయితే ఈ రోజు స్టార్ట్ అయింది. ఎన్ని ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చేది తెలుగు డైరెక్టర్ అని చెప్పుకునే టైం అయితే రాబోతుంది. చిరు అనిల్ మూవీ షూటింగ్ ఎమ స్పీడ్ గా జరుగుతూ ఉండగా రీసెంట్ గా సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ గా తన స్టైల్లో మూవీని షూటింగ్ స్టేజ్ నుంచే ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు అనిల్ రావుపూడి. రీ రిలీజ్ ట్రెండ్ ని కలేజా పీక్ కి తీసుకెళ్లగా ఈ జూన్ 14న తొలి ప్రేమ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అండ్ కొన్ని థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి పర్మిషన్స్ కూడా వచ్చాయి. అండ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. ఇక అందాల రాక్షసి కూడా జూన్ 13న రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ మూవీతో బిజీగా ఉండగా వార్ డబ్బింగ్ చెప్పడానికి ఈ రోజు అయితే వెళ్లారు ఎన్టీఆర్. వెళ్లడం డబ్బింగ్ చెప్పడం అంతా కూడా జరిగిపోయాయి. ఇక ట్రైలర్ రావడమే లేట్. ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో బాలీవుడ్ వాళ్ళని షేక్ చేయడానికి రెడీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్ని పెద్ద హిట్స్ ఇచ్చినా కూడా మైథలాజికల్ జోనర్ లో ఒక మూవీ తీయబోతున్నారు అంటే అందరికీ కూడా డౌట్స్ అయితే వచ్చాయి. అదే డౌట్ అల్లు అర్జున్ కి కూడా వచ్చిందో ఏమో. సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆ మూవీ ఎన్టీఆర్ చేతిలో కూడా వెళ్ళబోతున్నట్టు టాక్. మైథలాజికల్ మూవీస్ లో జూనియర్ ఎన్టీఆర్ సెట్ అయినట్టు ప్రెజెంట్ జనరేషన్ లో ఎవరు సెట్ అవరేమో. అండ్ మరోపక్క వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆర్సీ కూడా ఈ మూవీలో ఉండబోతున్నాడని తెలుస్తుంది. అలా ప్రెజెంట్ కన్ఫ్యూజన్స్ మధ్యలో నడుస్తుంది ఈ ఫిలిం. సితార్ వాళ్ళు అఫీషియల్లీ అనౌన్స్ చేస్తే తప్ప ఒక క్లారిటీ అయితే రాదు. ఇక మరోపక్క అల్లు అర్జున్ 22nd మూవీ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుండగా మృణాల్ ఠాగూర్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ కాబోతుంది. దీపికా పదుకునే కమింగ్ షెడ్యూల్స్ లో జాయిన్ కాబోతున్నారు. పీకే లుక్స్ ఆఫ్లైన్ లో ఎలా ఉన్నా కూడా షూటింగ్ కి వెళ్లారంటే సెట్ రైట్ అయిపోవాల్సిందే. జనాలంతా ఓజీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తూ ఉండగా ఈ రోజు వచ్చిన ఒకే ఒక వీడియో దాన్ని మర్చిపోయేలా చేసిందని చెప్పచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేస్తూ ఒక వీడియో ఈ రోజు రిలీజ్ అయింది. ఇక ఆ వీడియోలో పవన్ లుక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా స్టన్ అయిపోయారు. వీరమల్లి మూవీ మే 4న స్టార్ట్ అయ్యి మే 6 కి కంప్లీట్ అవగా ఓజీ మూవీ మే 14న స్టార్ట్ అయ్యి జూన్ 7న కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు జూన్ 10న స్టార్ట్ అయిన ఈ ఫిలిం ఈ మంత్ అంతా కూడా ఉండబోతుంది. ఎందుకంటే సినిమా మొత్తాన్ని మళ్ళీ షూట్ చేస్తూ ఉండడంతో ఈ మంత్ అంతా శ్రీలీల పీకేపై కూడా షూట్ చేయబోతున్నారు. చూడాలి మరి ఇది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో. ఈ మూడిట్లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ వార్ 2 అండ్ జననాయకన్ డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.